పంటలకు నీళ్ళెట్లా అని మొన్న సీఎం రేవంత్ అన్నని అడిగితే ఏమున్నది వాళ్ళని కోసి పంటల మీద రక్తం చల్లితే అదే వండుతుందని అన్నాడు కదా. ఇక ముచ్చట మీద కార్ పార్టీ లీడర్లు అగ్గి మీద గుగ్గిలమైనట్టే అవుతున్నారులా. ఇవాళ తెలంగాణ భవన్లో రక్తదాన కార్యం ముంగటేసుకొని సీఎం రేవంత్ అన్న ఇంటికి పోదామని పిలానేస్తే జిల్లాలలో సుతం రౌతం పార్టీలతోటి మాకు నీళ్ళని నిరసన చేసిండ్రు. మరి ఆ ముచ్చట్ల మీద నజరేద్దాం పాండ్రోల్లా. సీఎం రేవంత్ అన్న మాటల మీద కోపానికొచ్చిన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్వి నాయకులు వెరైటీ నిరసన ముంగటేసుకున్నారు. కాకుంటే సీఎం సారు వాళ్ళని గోసి రక్తం పంటల మీద జల్లితే పంటలు వండుతాయనంటే బీఆర్ఎస్వి నాయకులు రక్తదానం చేసి ఆ రక్తం ప్యాకెట్లను సీఎం ఇంటికి తీసుకుపోయి ఇద్దామని ప్లాన్ వేసిర్రు. తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లీడర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్తదాహం తీర్చేటందుకు ఈ పని చేసినామని అన్నారు. అటెన్కా ఆ రక్తం ప్యాకెట్లను పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కు పోదామని చూస్తే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కారు పార్టీ లీడర్లకు నడమ కొద్దిసేపు జౌడం నడిచింది. అయినా కూడా వాళ్ళందరూ తెలంగాణ భవన్ దాటిపోకముందే అరెస్ట్ చేసిర్రు. మా రక్తం కావాలన్నావు కదా, తీసుకో. మా రక్తం తీసుకొని మా రైతులకు మాత్రం నీళ్ళు ఇయ్యమని డిమాండ్ చేసిండు గెల్లు శ్రీనివాస్. ఇక అటు ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం కింద కట్టిన ముప్కాల్ రివర్స్ పంపింగ్ కేంద్రం దగ్గర బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సారు కొంతమంది కారు పార్టీ లీడర్లు రక్తదానం చేసిర్రు. అటెన్క ప్రశాంత్ రెడ్డి సారు మాట్లాడుకుంటా, ఇగో రేవంత్ రెడ్డి మా రక్తాన్ని తీసుకో, కానీ మా రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి. ఇగో ఈ పంప్ హౌజ్లు సిద్ధంగా ఉన్నాయి. కేసీఆర్ గారు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి తిరిగా ఈ వరద కాలువ మీద అటు రంగారావుపేట దగ్గర, రాజేశ్వరరావుపేట దగ్గర, ముప్కాల్ దగ్గర పంప్ హౌజ్లు కట్టి సిద్ధంగా ఉంచిండు. నువ్వు కన్నపల్లి పంప్ హౌజ్ బటన్ వచ్చితే ఆ నీళ్లు ఎల్లంపల్లిలోకి వచ్చి వరద కాలువలో పడతాయి. వరద కాలం నుంచి కేసీఆర్ కట్టినటువంటి ఈ 3 పంప్ హౌజ్ల ద్వారా ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు తీసుకురావచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుల భాగంగానే ఈ అన్ని పనులు చేసిండు కేసీఆర్. ఈ అన్ని పంప్ హౌజులు మంచిగానే ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌజ్ బటన్లు ఒత్తితే కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పీకి వచ్చి పడతాయి. కాళేశ్వరం నీళ్ల కోసం బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న రైతులంతా రక్తదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మా రక్తాన్ని తీసుకొని మాకు కాళేశ్వరం నీళ్లు విడుదల చేయమని డిమాండ్ చేసిండు. రక్తం అడిగినావు కదా, పంటల మీద చల్లుతా అన్నావు కదా, ఇక చల్లు, తీసుకో, మా రక్తం తీసుకో. కానీ కన్నపల్లి పంప్ హౌస్ మోటార్ లాంచ్ చేయండి, రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి. మరి నిరసనలు చూసినాక కాళేశ్వరం నీళ్ల ముచ్చట్ల సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.